తృణమూల్ కాంగ్రెస్కి 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇప్పటికిప్పుడు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్ జరిగితే దాదాపు 4 స్థానాలు తృణమూల్కి వస్తాయి 13లో. ఎందుకంటే వీళ్ళకి 80 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి, అటు 207 కాబట్టి వాళ్ళకి 3 వాళ్ళకి మిగతాయి వస్తాయి. వీళ్ళకి 4 పోను మిగతా 9 వాళ్ళకి వస్తాయి. కానీ అట్లా చేయడం ఆ ఎంపీలకు ఇష్టం లేదు. కొంతమంది మళ్ళీ తమ ప్లేస్లో తృణమూల్ గెలవడం మళ్ళీ అన్నట్టు. అందుకని దశల వారికి ఇప్పుడు కనుక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళు రాజీనామా చేసి ఆ పైన ఇప్పుడు బీజేపీ తరఫున బీజేడీ రాజ్యసభ సభ్యులు ఎట్లయితే ఉంటున్నారో ఇక్కడ అదే జరుగుతోంది. తాజాగా సుఖేందు శేఖర్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేశాడు. ఈయనకి ఈ రాజీనామాను వెంటనే ఆమోదించడం, ఆ పైన ఉప ఎన్నికలు జరపడానికి రెడీ, ఇదంతా జరిగిపోతుంది. ఇంకో పక్కన కోయల్ మల్లిక్ కూడా రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి ప్రధానంగా చెప్తున్నారు. మెజార్టీ ప్రకారం 2 స్థానాలు బీజేపీ సులభంగా గెలిచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరితో రాజీనామాలు చేయించి చేర్చుకుని తమ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.